ఆంధ్రప్రదేశ్‌లో మెట్రో రైల్ ప్రాజెక్టులకు సంబంధించి కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టుకు 101 ఎకరాలు, విశాఖపట్నంలో 98 ఎకరాల్ని కలిపి మొత్తం 199 ఎకరాల భూమి అవసరమని అధికారులు ప్రతిపాదించారు. ఈ మేరకు భూసేకరణకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని ఆ రెండు జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. గత డిసెంబర్లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్టుల తొలిదశ పనులకు ఆమోదం తెలిపారు. రెండు మెట్రో ప్రాజెక్టులకు కలిపి తొలిదశ పనులకు 11,009 కోట్ల అవసరమని అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే డిపిఆర్లను కేంద్రానికి పంపించారు. అక్కడ ఆమోదం కోసం వేచి చూస్తున్నారు. ఈ రెండు మెట్రో రైల్ ప్రాజెక్టులకు 100% నిధులివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ఈలోగా ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.